హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొబ్బరి పాలు వెజ్ బిర్యానీ ఇంట్లోనే మేము ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. మీరు తప్పక ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో, కావాల్సింది ఏంటో, చేయడం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సింది క్యారెట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, పుదీనా. రాత్రి నానబెట్టుకున్న పచ్చి బఠానీలండి, పచ్చి కొబ్బరి అండి, ఒక చిప్ప అయితే సరిపోతుంది. పచ్చి కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసి ఏమైనా క్లాత్లో పిండేయాలండి. వడబోసి లవంగాలండి, ఎక్కువ మసాలాలు వేసుకోలేదు, కొద్ది కొద్దిగా మసాలాలు వేసుకోండి. 4 ఏలాచీలు, దాల్చిన చెక్క అండి, చిన్న చిన్న ముక్కలు, ఇలా వేసుకున్న తర్వాత మసాలాలు అంటే లవంగాలు, ఏలాచీలు, సాజీరా, దాల్చిన చెక్క కొద్ది కొద్ది వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటామండి. తర్వాత ఒకటి ఆలుగడ్డ అండి, ఆలుగడ్డ వేసుకుంటున్నాం. అన్నీ లేట్ కాకుండా రెడీ చేసుకున్నానండి. కోసి పెట్టుకున్న టమాటా, ఆలుగడ్డ, కొత్తిమీర, క్యారెట్ అయితే తొక్క తీసి తురుముకున్నానండి. తురుముకుంటేనే మంచిగా ఉంటుంది క్యారెట్ని. బాగుంటుంది. చిన్నపిల్లలు కాకపోయినా పెద్దోళ్ళకైనా మంచిగా ఉంటుంది. మధ్య మధ్యలో బిర్యానీలో ఈ బఠానీ ఒక్కొక్కటి ఇట్లా రొట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న దాంట్లో క్యారెట్ వేసుకున్నాం.
తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ కొంచెం వేసుకున్నాం. కొద్దిగా కొద్దిగా స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. పేస్ట్ కొద్దిసేపు వేస్తే దాంట్లో పచ్చి వాసన పోయేదాకా ఇలా వేపుకున్నాను. ఓకే, తర్వాత లాస్ట్గా టమాటాలు వేసుకుంటున్నానండి. 2 టమాటాలు ఇట్లా నిలువుగానే కోసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం వీటికి పట్టేటట్టు. ఇవన్నీ వేసి మధ్య మధ్యలో ఇలా కలిపి చూసుకుంటా మంచిగా ఏగింది కదా. దీని తర్వాత ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. నార్మల్ బియ్యమే, మనం ఏది వాడితే అదే, బాస్మతి రైస్ ఏమీ అవసరం లేదు. అయితే దీంట్లో ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుంటున్నామండి. మిక్సీలో పచ్చి కొబ్బరిని వేసి నీళ్ళు వేసి రుబ్బి ఏమైనా బట్టలో పిండేసిన కొబ్బరి పాలు 1 గ్లాస్ వేసుకున్నాం. 3 గ్లాసులకు 6 గ్లాసులు నీళ్లు పోయాలండి. అయితే ఒక అర గ్లాస్ అయితే తగ్గిస్తున్నానండి నీళ్ళు, ఎందుకంటే వాటిలో మనం టమాటాలు అవన్నీ వేసినాం కాబట్టి కొంచెం నీళ్ళు శాతం ఉంటుంది. 2, 3, 4 ఇంకొంచెం తక్కువైందండి. 5.5 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే మంచిగా సరిపోతుందండి, పొడి పొడిగా ఉడికిపోతుంది. 5.5 వేసుకున్నాం. అలా వేసుకొని ఇప్పుడు వీటికి తగినంత కూడా ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలండి. ఇది ఉడుకుతుండగానే కొత్తిమీర కూడా దీంట్లోనే వేసుకోవాలండి. అవన్నీ చూపించట్లేదు, లాంగ్ ఎక్కువ అవుతుందని. ఇట్లా మసిలిన తర్వాత బియ్యం వేసుకొని మంచిగా దగ్గరగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడుకుతుంది కదా. దీన్ని మంట సిమ్లో పెట్టేసి కాసేపు ఉంచితే మంచిగా పొడి పొడిలాడుకుంటా ఉడుకుతుందండి. వీటిలో అన్నీ వేసినాం కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్. వెజిటేబుల్ తినేటోళ్ళు అయితే ఏమైనా కూర అండి. నాన్ వెజ్ తినేటోళ్ళు అయితే చికెన్ అయితే సూపర్ అండి. చికెన్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది, అద్దరిపోతుంది. మీరు టేస్ట్ చేయండి. అవన్నీ కాకుండా నార్మల్గా చిన్నపిల్లలు అయితే ఇట్లానే ఇచ్చేయవచ్చు, వాటికి కూరలు ఏమీ అవసరం లేకుండానే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.